అండ్ ఇప్పుడు అది గోల్డ్ పార్టికలే ఉన్న గోల్డెన్ ఫేషియల్ అని మనకి తెలిసేది ఎలా? తెలవాలనుకుంటే మ్యూరికి రావాలా? హాల్ మార్క్స్ ఉంటుంది దాని మీద, హాల్ మార్క్స్ ఇస్తారు. అంటే గోల్డ్ ప్యూర్ ఉంది అన్నది అది చేసే ఇప్పుడు మనం షాప్లో గోల్డ్ ఎలా హాల్ మార్క్ చేస్తారో ప్రొడక్ట్స్లో కూడా గోల్డ్ అనేది మాకు గోల్డ్ యూజ్ చేస్తున్నాం అనేది ఒక బ్రాండ్ పెడతాం. దాన్ని బట్టి తెలుస్తుంది, మీకు పైన తెలిసిపోతుంది. గోల్డ్ డస్ట్ పార్టికల్స్ పైన మీకు తెలిసిపోతుంది, ఉంటాయి, కనిపిస్తాయి. డస్ట్ కదా, అది ఈజీ కనపడదు. రమణి గారు, ఇప్పుడు ఫేషియల్స్ చాలా ఉంటాయి, క్లీనప్, అడ్వాన్స్ ఫేషియల్, డీ ట్యాన్. ఇందులో డిఫరెన్స్ ఏంటి? ఫేషియల్, క్లీనప్, ఫేషియల్, డీ ట్యాన్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. క్లీనప్లో వచ్చేసి బేసిక్ క్లీన్ ఉంటుంది, డస్ట్ తీసేస్తాం. ఫేషియల్లో క్లీనింగ్, డీప్ క్లీనింగ్ ప్లస్ గ్లో ఉంటుంది. డీ ట్యాన్లో మీకు బ్రైట్ అవుతుంది, జస్ట్ ట్యాన్ వెళ్ళిపోయి. అడ్వాన్స్లో డీప్గా హై ప్రీమియం ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల లాంగ్ లాస్ట్ గ్లో ఉంటుంది. వీటి వల్ల ఎక్కువ, అంటే క్లీనప్ చేయడం వల్ల 1 to 2-3 days, 4-5 days ఉంటుంది. డీ ట్యాన్ ఒక 2-3 days. ఫేషియల్ మీకు 20 days నుంచి 25 days వరకు వస్తుంది. అడ్వాన్స్ ఫేషియల్ 1 month పైన ఉంటుంది. ఇది డిఫరెన్స్ ఉంటుంది. ప్రొడక్ట్స్ వేరియేషన్ కూడా ఉంటుంది. ఓకే. అండ్ ఆ ప్రొడక్ట్స్ వల్ల లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. లాంగ్ లాస్ట్ ఉంటుంది. డీప్గా చేస్తాం కదా, పైన పైన చేసేటివి క్లీనింగ్, క్లీనప్, డీ ట్యాన్. డీప్గా చేసేవి ఫేషియల్స్, అడ్వాన్స్ ఫేషియల్స్. అవి 20-25 days, 1 month కూడా ఉంటాయి. యాజ్ ఏ అస్థెటిషియన్గా మీరు సజెస్ట్ చేసేది ఏంటి? అడ్వాన్స్ ఫేషియల్, డీప్ ట్రీట్మెంట్, మంచి ట్రీట్మెంట్స్, ఫేషియల్ ట్రీట్మెంట్స్. అది 20+ తర్వాత నుంచి సజెస్ట్ చేస్తాను. 20 బిలో వాళ్ళకి క్లీనప్, డీ ట్యాన్ సరిపోతుంది. అంటే క్లీనప్ ఇప్పుడు కాస్ట్ పరంగా ఏది హై ఉండదు? ఫేషియల్స్, అడ్వాన్స్ ఫేషియల్స్ ట్రీట్మెంట్స్ హై ఉంటాయి. అది 1 month కి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. ఇది క్లీనప్ అయితే మంత్లీ ట్వైస్. ఆ 20 బిలో వాళ్ళు మంత్లీ వన్స్ సరిపోతుంది. ఓకే. మంత్లీ ట్వైస్ క్లీనప్, ఫేషియల్ మంత్లీ వన్స్. ఓకే.